హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ. ఎలా చేయాలి, ఎలా చేస్తే క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా క్రంచీగా ఉంటుంది, నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని రసంలోకి, సాంబార్లోకి ఏ కాంబినేషన్తో తిన్నా అద్భుతంగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో చూసే ఈ క్యాబేజీ పకోడీ అలానే రెస్టారెంట్ స్టైల్లో అద్భుతంగా నేను చేసి చూపిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేశారంటే టేస్ట్ అయితే అస్సలు మరవలేరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ క్యాబేజ్ పకోడీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ముందుగా క్యాబేజీని సన్నగా తరుగుకోవాలి. మరీ సన్నగా కాదండి, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తరగాలి. అదే మరీ సన్నగా అయితే బాగోదండి, మెత్తగా వస్తుంది. మరీ పెద్దగా తరిగినా బాగోదు. ఇలా సన్నగా తరిగితే సరిపోతుంది. నాకైతే 1 కప్పుతో 3 కప్పుల క్యాబేజ్ అయితే వచ్చిందండి. చూడండి నేను ఎలా తరుక్కోవాలి అన్నది కూడా చూపిస్తున్నాను. ఇలా సన్నగా తరిగితే సరిపోతుంది. ఇలా 3 కప్పుల క్యాబేజీకి 1 కప్పు శనగపిండి అయితే పడుతుందండి. అలానే 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి. ఇలా బియ్యం పిండి వేసి చేయడం వల్ల క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా అద్భుతంగా వస్తుందండి ఈ క్యాబేజ్ పకోడా. అలానే రుచికి సరిపడినంత సాల్ట్, స్పైసీకి తగినట్టుగా కారం. చూడండి నేనైతే 1 స్పూన్ కారం వేసానండి. అలానే పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండేది వేసుకోవడానికి ట్రై చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీరా పౌడర్. ఇవన్నీ కూడా వేసి మంచిగా కలపాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. ఈ మసాలాలు, పిండి మొత్తం క్యాబేజీకి పట్టే విధంగా ఎటువంటి వాటర్ వేయకుండా ముందుగా ఇలా కలిపేసేయండి. మొత్తం అంతా కలిపిన తర్వాత లాస్ట్గా కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. పిండి అనేది మరీ జారుగా వచ్చిందంటే నూనె పీల్చేస్తుంది. అది మరీ గట్టిగా ఉన్నదంటే లోపల ఉడకకుండా ఉంటుందండి. వాటర్ వేయకుండా నెమ్మదిగా కలుపుకుంటూ మనకి కరెక్ట్ ఇలా వస్తే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టుగా రావాలి. ఇప్పుడు లాస్ట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ కూడా మనకి పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూడండి ఇలా ఫుడ్ కలర్ కలిపిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. ఇలా ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపిన వెంటనే మనం పకోడీ కింద అయితే వేసేసుకోవాలండి. అస్సలు పిండికి అయితే రెస్ట్ ఇవ్వకూడదు. మనం రెస్ట్ ఇచ్చామంటే ఆయిల్ అయితే పీల్చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది పూర్తిగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం పకోడీని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కకుండా వేసినా కూడా మనకి ఆయిల్ పీల్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. పకోడీని వేసేటప్పుడు మనం ముద్దగా ఒకే చోట వేయకుండా కొంచెం ప్లేస్ ఇస్తూ చిన్నగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఆయిల్లో వేసిన వెంటనే వాటిని కలిపేయకుండా 1-2 నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత గరిటెతో విడివిడిగా చేస్తూ కలపండి. సెపరేట్గా వచ్చేస్తాయి మన క్యాబేజీ పకోడీ. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. క్యాబేజీ పకోడీని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించండి, పర్ఫెక్ట్గా వస్తాయి. కంపల్సరీ ట్రై చేయండి, మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్ అయితే. నేను చెప్పిన విధంగా పిండిని కలిపి కానీ వేశారంటే అస్సలు మర్చిపోరండి, రుచి అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుందా? కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ క్యాబేజీ పకోడీ. ఎప్పుడు ట్రై చేసి విసుగు చెందిందా మీకు? నాలాగా ఒక్కసారి ట్రై చేయండి. పిండి కలపడంలోనే ఉంటుందండి ట్రిక్ అంతా కూడా.
ఎప్పుడు కూడా పిండిని మంచిగా నీళ్ళు అనేది ఎక్కువ పోయకుండా అలానే గట్టిగా కాకుండా మనం చేత్తో వేస్తూ ఉంటే జారుతున్నట్టుగా ఉన్నదంటే మనకి పర్ఫెక్ట్గా క్యాబేజీ పకోడీ రెడీ అయిపోతుంది. ఇలా మిగిలిన పిండిని కూడా నేను పకోడీ కింద అయితే వేసేస్తున్నానండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాను. అంతేనండి, మన ఎంతో టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. లాస్ట్గా 2-3 పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో ఘాట్లు పెట్టి అలానే కొంచెం కరివేపాకు తీసుకుని నూనెలో వేయించి మనం క్యాబేజీ పకోడీపై వేసామంటే ఎంతో టేస్టీ క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు ఒక చిన్న కామెంట్ చేస్తారా? మరి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. కంపల్సరీ లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ క్యాబేజీ పకోడీని రసంలో అయినా, సాంబార్లో అయినా, పప్పులో అయినా సరే చాలా బాగుంటుందండి కాంబినేషన్. కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, ఇలా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నాను. మన క్యాబేజీ పకోడీ అయితే అద్భుతంగా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మరి నేను ఇంకా ఉంటాను. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.